అందరికీ నమస్కారం. ఢిల్లీ బ్లాస్ట్. ఢిల్లీనే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళు బ్లాస్ట్ చేద్దాం అనుకున్నారో, అసలు ఏం జరుగుతుంది దేశంలో, ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది, అసలు వీళ్ళ దగ్గర ఎటువంటి మందు పాత్రలు కానీ, విష వాయువులు కానీ, విష పదార్థాలు కానీ దొరికినాయి, అసలు వీళ్ళ ధ్యేయం ఏంటి, అదే గనక మన భద్రతా సిబ్బంది గనక కొంచెం అలసత్వం వహించుంటే ఈ పాటికి దేశం ఏమయ్యేది అనేది నేను వివరిస్తాను. వీళ్ళ సేమ్ టైం ఢిల్లీలో బ్లాస్ట్ ఒకటే మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లో కూడా బ్లాస్ట్కి సన్నాహాలు, మొత్తం ప్లాన్ అంతా పక్కాగా కార్యాచరణ అంతా కూడా రూపుదిద్దుకున్నది వీళ్ళ ఉగ్రవాదులు అందరూ కలిసి. హైదరాబాద్తో పాటు, అంటే హైదరాబాద్ ఎందుకు చెప్తుందంటే మన పక్కన హైదరాబాద్, అందుకని చెప్తున్నా. హైదరాబాద్తో పాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఇలా ఎన్ని చోట్ల వీళ్ళు చేద్దాం, బ్లాస్ట్ చేద్దాం అని చెప్పేసి సన్నాహాలు అయితే చేసుకున్నారు. అసలు పూర్తిగా వీడియో మొత్తం చూడండి. అసలు ఎంత మందు పాత్రలు దొరికినాయి, అసలు ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో మన భారతీయులు ఉన్నారు, మన భద్రతా సిబ్బంది ఎంత చాకచక్యంగా మన దేశ ప్రజల ప్రాణాలు కాపాడారు అనేది వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఎవరికి చెప్పుకోవాలి థ్యాంక్స్ అంటే, ఎప్పట్లాగానే మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చిన తర్వాత, మోదీ గారు వచ్చిన తర్వాత, అంటే ప్రభుత్వాలు అనే కన్నా ఒక సమర్థవంతమైన నాయకుడు అని అంటే బాగుంటుంది. మోదీ గారు వచ్చిన తర్వాత మనం ఇలా గాలి పీల్చుకుంటున్నామంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మోదీ గారు ప్రతిసారి కూడా భద్రతా సిబ్బందికి, మన ఆర్మీ ఫోర్స్కి ఎటువంటి ఏ సహాయం కావాలన్నా, వాళ్ళకి ఏం కావాలన్నా సరే సమకూర్చడంలో ముందుంటారు. ఎందుకు ఉంటారు అనేది, ఈ రోజు మనం ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం అదే. మన భద్రతా సిబ్బందికి ఏ బిగ్ సెల్యూట్ అనమాట. ఎందుకు సెల్యూట్ చేస్తున్నాను అని అంటే, వాళ్ళు లేకపోతే ఈరోజు మనం ఈ వారం రోజుల క్రితమే మనం ఎలా అయిపోయేదంటే మన పరిస్థితి అంతా కూడా ఎక్కడ చూసినా కూడా మారణ హోమం జరిగేది. భద్రతా సిబ్బందికి, నేషనల్ సెక్యూరిటీ, నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్కి, పోలీసు సిబ్బందికి, ఎస్పెషల్లీ స్టేట్ పోలీసులు, ఈ హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తం అన్ని రాష్ట్రాల పోలీసు వ్యవస్థకు కూడా ఈ బిగ్ సెల్యూట్ అనమాట. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. విషయానికి వస్తే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఓకే, నేషనల్ సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. గత వారం రోజుల నుంచి కూడా, దాదాపు 10 రోజుల నుంచి కూడా సీక్రెట్గా ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఎందుకు సీక్రెట్గా జరుగుతుంది అంటే, ప్రజలకి ఇలాగా బాంబ్ బ్లాస్టింగ్లు ఉన్నాయంట, లేకపోతే ఏదో మందు పాత్రలు ఉన్నాయంట, లేకపోతే విషవాయువుతోటి లక్షల మందిని చంపేస్తారంట అని అంటే చాలా భయపడతారు. ప్రజల్లో భయాందోళన వస్తుంది. లెఫ్ట్ పార్టీస్ దేశ భద్రత కన్నా దీన్ని రాజకీయంగా వాడుకుని ఏ విధంగా మోదీ గారి మీద లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద విషం చిమ్ముదాం అని చెప్పేసే చూస్తారు. కానీ ప్రధానమంత్రి మోదీ గారు మాత్రం దీన్ని ఒక సెన్సిటివ్ మ్యాటర్, దీన్ని బయటికి రానివ్వకుండా భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి వాళ్ళు నివేదిక ఇస్తే ఇమీడియట్గా మీకు కావాల్సినట్టుగా మీరు విచారణ చేసుకోండి, మీకు కావాల్సిన వెపన్స్ ఏం దొరికినా కూడా మీరు సీజ్ చేయండి, పట్టుకోండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా భద్రతా సిబ్బంది కూడా వెళ్ళి తనిఖీలు చేపట్టారు. గత 10 రోజుల నుంచి కూడా తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళు విస్తుపోయే నిజాలు నేను బయట పెట్టబోతున్నాను. అంటే మనకు తెలిసిన సమాచారం ఎంత దొరికిందో అంత సమాచారం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 5 రోజుల నుంచి, గత వారం రోజుల నుంచి ఇది ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, ఒక డాక్టర్ దగ్గర 300 కిలోల ఆర్డిఎక్స్ దొరికింది. అంటే ఒక డాక్టర్, ఆ డాక్టర్ ఎవరు ఏంటి అనేది కూడా క్లైమాక్స్లో చెప్తాను నేను. ఓకే, మరో డాక్టర్ దగ్గర రైసిన్ అనే అత్యంత ప్రమాదకర విష పదార్థం దొరికింది. అంటే ఇది వాడి ఊరికే 1 కేజీకి కొన్ని లక్షల మందిని చంపేయచ్చు. 1 కేజీ రైసిన్ తోటి కొన్ని లక్షల మందిని చంపేయచ్చు. డాక్టర్ వృత్తిలో ఉండి ఒక్కసారిగా ఎలా చంపేయచ్చు జనాలందరిని అనేది కూడా ఈయన చూసే నేర్చుకోవాలి. నెక్స్ట్, వీరిద్దరి దగ్గర కూడా AK-47 రైఫిల్స్ దొరికినాయి. మరొకసారి చెప్తున్నా, 2 డాక్టర్లు దొరికారు. ఆ 2 డాక్టర్ల దగ్గర కూడా AK-47 రైఫిల్స్ దొరికినాయి. ఓకే, ఇంకొక ఐటీ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర ఐఈడి అత్యంత పవర్ఫుల్ అనమాట. ఓకే, మాన్యువల్ దొరికింది, ఐఈడి మాన్యువల్ దొరికింది ఇతని దగ్గర. అత్యంత ప్రమాదకరమైన మాన్యువల్ ఇది ఐఈడి అనేది. ఓకే, ఇంకొకటి జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో
పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. అందరు పోలీసులు భద్రతా సిబ్బంది కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తే అక్కడ ఉగ్రవాదులు గుట్టురట్టు కూడా చేయగలిగారు. అప్పుడు అసలైన లూప్ హోల్ దొరికింది. కింగ్ పిన్స్ ఎవరు ఇందులో అనేది కూడా వాళ్ళకి తెలియడం జరిగింది. ఎమ్మటే హుటాహుటిన అలర్ట్ అయిపోయారు. మొత్తం అన్ని రాష్ట్రాలకి ఇంటిమేషన్ ఇచ్చారు. అంటే అన్ని రాష్ట్రాలు కూడా వీళ్ళు మేజర్గా ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశాలని టార్గెట్ చేసుకున్నారని భద్రతా సిబ్బందికి ఈ పోలీసులకు కూడా ఉమ్మడిగా వీళ్ళందరూ చేసిన ఆపరేషన్లో బయటపడింది. లక్నోలో ఒక మహిళా డాక్టర్, ఈ మహిళా డాక్టర్ పేరు కూడా షాహిన్ షాహిద్ ఫరీదాబాద్లో అరెస్ట్ చేశారు ఇవ్వండి. అంటే ఇక్కడ లూప్ హోల్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ హర్యానాలో చేసిన దానికి ఫరీదాబాద్లో ఒక మహిళా డాక్టర్ మీద అనుమానాలతో అరెస్ట్ చేశారు. ఓకే, ఇంకా మీకు చెప్తా, వివరించే ప్రయత్నం చేస్తా, అర్థం చేసుకోండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ డాక్టరు కాశ్మీర్లో దొరికిన డాక్టరు ముజమ్మిల్ లేదా డాక్టర్ సాకిల్కి సంబంధాలు ఉన్నాయి ఈ మహిళా డాక్టర్ తోటి అనేది అనుమానాలు. ఈ కాశ్మీర్లో డాక్టర్ ఎవరైతే దొరికారో ఆ డాక్టర్కి ముజమ్మిల్ గని లేదా డాక్టర్ సాకిల్కి సంబంధాలు ఉన్నాయి అనేది పోలీసులు అనుమానించారు. తర్వాత ఈమె కారులో, ఈ షాహిన్ షా అనే ఆమె కారులో, ఈ మహిళా డాక్టర్ కారులో AK-47 బుల్లెట్స్, AK-47 గన్ను దొరికింది. అరే ఇదేంటి, ఒక మహిళా డాక్టర్ దగ్గర ఏముండాలి, స్టెథోస్కోప్ లేకపోతే మెడిసిన్, ఏమైనా ఎమర్జెన్సీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఇలాంటివి ఉంటాయి. కానీ ఇలా AK-47 గన్లో బుల్లెట్లు, కొన్ని పదార్థాలు దొరకడం ఏంటని చెప్పేసి షాక్ అయ్యారు. సేమ్ భద్రతా దళాలు ఎప్పుడు మామూలుగానే ఇంకా వాళ్ళ విస్తృత స్థాయిలో వాళ్ళకున్న సమాచారంతో ముందస్తు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలని చెప్పేసి అవుతున్నారు. ఇలా 8 మందిని కానీ 10 మందిని కానీ అరెస్ట్ చేశారు. అఫీషియల్గా రావాల్సి 8 మంది అయితే కన్ఫర్మ్, 10 మంది అని తర్వాత తెలుస్తుంది మనకి. ఈ రోజు వరకు కూడా, ఇవాళ 12వ తారీఖు నవంబర్ 2025, ఈ రోజుకి తెలిసింది మనకి 10 మంది దాకా అరెస్ట్ అయ్యారని తెలుస్తుంది. ఈ అరెస్ట్ అయిన వాళ్ళని కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. మరింత ఇంకెక్కడెక్కడ విష పదార్థాలు ఉన్నాయనేది కూడా విచారణలో బయటపడతాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే 8 మంది దొరికారు అనే దాంట్లో దాదాపు 3 డాక్టర్లు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నామో మనం చూడండి. మన మధ్యనే తిరుగుతూ, శత్రువులు ఎక్కడో ఉండరు, మన మధ్యలో మన చుట్టూరునే తిరుగుతారు అనడానికి ఇదే ఉదాహరణ. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మన చుట్టూ ప్రదేశాల్లోనే తిరుగుతూ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత ఉగ్రవాదాన్ని మన మీద జులుంబించి వీళ్ళు ఎలా బ్లాస్ట్ చేయాలి, ఎలా నాశనం చేయాలి దేశాన్ని, దేశ ప్రజల్ని ఎలా మట్టుబట్టించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారనేది వీడియో చివరి వరకు చూడండి. ఇంకా చాలా ఉంది వీళ్ళు చేసే అరాచకాలు. ఇంకా రాబోయే రోజుల్లో మరింత బయటపడే అవకాశం ఉంది. హైదరాబాద్లో దొరికిన వాళ్ళ దగ్గర రైసిన్ అనే అత్యంత ప్రమాదకర విష పదార్థం దొరికింది. దీంతో అరగంటకు 1,00,000 మందిని, గంటకు 2-3 లక్షల మందిని చంపేయచ్చు ఈజీగా. అంత అత్యంతకర ప్రమాదమైన విష పదార్థం దొరికింది. రైసిన్ అనేది అత్యంత ప్రమాదకరం అనమాట. ఓకే, హైదరాబాద్లో పట్టుబడింది కూడా డాక్టర్. ఎంత గమ్మత్తో చూడండి, హైదరాబాద్లో పట్టుబడింది కూడా ఒక డాక్టర్. భద్రతా దళాలు హైదరాబాద్లో ఒక ఇంట్లో వెతికారు. ఫరీదాబాద్లో భద్రతా దళాలకు అనుమానం వచ్చి ఈ ఫరీదాబాద్లో ఒక ఇంట్లో వెతికారు. ఈ ఇంట్లో వెతికినప్పుడు అమ్మోనియం నైట్రేట్ 2.9 టన్నులు, అంటే దాదాపు 3 టన్నులు, 1 కింటా తక్కువ 2,900 కేజీలు నైట్రేట్ దొరికింది, అమ్మోనియం నైట్రేట్. ఓకే, అమెరికాను వణికించిన ఒక్లహోమా బాంబు, అంటే అమెరికాని వణికించిన ఒక్లహోమా బాంబు ఉగ్రవాద దాడికి పాల్పడితే వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు ఒక టైంలో. ఆ టైంలో అమెరికా భయపడుతుంది. లిటరల్లీ ఇదనమాట అమెరికాకి ఈ ఒక్లహోమా బాంబు అనేసరికి. ఎందుకంటే దాంట్లో వాడింది ఏంటంటే జస్ట్ ఒక 1000 కిలోలో 1,500 కిలోలో ఆ బాంబు తయారీలో వాడారు. కానీ ఇక్కడ దొరికింది ఎంత, 2,900 కిలోలు, అంటే దాదాపు 1000 కిలోల పైన ఎక్కువ ఉంది. అంటే ఏం చేద్దామని చెప్పి ఇలాంటిది కనుక భారతదేశంలో రద్దీ ప్రాంతాల్లో ఉపయోగించి ఉంటే ఈ పాటికి ఎంత ప్రాణ నష్టం జరిగేది, భారతదేశం ఎంత అల్లకొల్లోలం అయిపోయేది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంత ఉగ్రవాదుల మధ్య జీవిస్తున్నాం, ఉగ్రవాదులు మన చుట్టూ మనలోని ఎలా విలీనం అయిపోయి తిరుగుతున్నారు అనేది ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించండి.
ప్రతి ఒక్క కదలికని పరిశీలించండి, చాలా అప్రమత్తంగా ఉండండి దేశ ప్రజలు. ఓకే. మెక్వే తిమోతి మెక్వే ఉపయోగించిన దానికంటే 1000 కిలోలు ఎక్కువ ఉంది. ఇది అమెరికాలో తిమోతి మెక్వే అనేవాడు ఉపయోగించాడు. అప్పుడు అమెరికా పరిస్థితి ఏమైందో మనం గతంలో చూసాం, హిస్టరీలో చూస్తే, గూగుల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు. ఓకే. భద్రతా దళాలు మరి ఇంత జరుగుతుంటే అలర్ట్ ఇవ్వాలి కదా దేశ ప్రజలకి, మోదీ గారు కానీ భద్రతా దళాలు కానీ అని చెప్పేసి అంటారు. కొంతమంది మేధావులు వచ్చి మురుగుతూ ఉంటారు. అంటే ఏదన్నా సనాతన ధర్మం అన్నా కానీ, లేకపోతే హిందూ మతాలు, హిందూ దేవుళ్ళు అన్నా కానీ మురిగే మేధావులు ఈ గొర్రెలందరూ కూడా ఇప్పుడు రారు, ఇప్పుడు ఏం మాట్లాడరు, ఈ 4 రోజులు మాట్లాడరు. లేకపోతే కొంతమంది ఉంటారు, మేము ఈ మతం, మేము ఈ కులం అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కూడా ఈ వీడియోలో రారు, లేకపోతే అసలు ఈ టాపిక్ మీదే మాట్లాడరు. అసలు బతుకున్నారు చచ్చిపోయారో కూడా తెలియదు అనమాట ఈ 4 రోజులు వాళ్ళు. ఓకే, ఇలా చేసుకుంటా పోతున్నారు వీళ్ళు. ఇంకా ఏం జరిగిందో వివరిస్తా, మరింత సమాచారం ఉంది మన దగ్గర. వీళ్ళు ఉపయోగించిన దాంట్లో ఈ ఆర్డిఎక్స్ కానీ, AK-47 కానీ, లేకపోతే AK-56 కానీ, పిస్టల్స్ కానీ, లేకపోతే రైసిన్ అనే విష పదార్థం కానీ, ఇవి కాకుండా మరిన్ని ఉన్నాయి. ఆ మరిన్ని ఏంటి అంటే 2.9 అంటే 3 టన్నుల IED విస్ఫోటక రసాయన పదార్థాలు. అంటే AK-47 గన్ కాకుండా, విష పదార్థాలు కాకుండా 3 టన్నుల IED విస్ఫోటక రసాయన పదార్థాలు కూడా దొరికాయి అనమాట, లభ్యమయ్యాయి వీళ్ళ దగ్గర. ఈ 10 మంది ఎవరినైతే అరెస్ట్ చేశారు, 8-10 మందిని, ఈ 10 మంది దగ్గర దొరికినవి. ఓకే. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, టైమర్లో AK-57 పిస్టల్లో భారీ స్థాయిలో దొరికినాయి. అంటే ఏం చేద్దామని ఇలా బాంబ్ బ్లాస్టింగ్ ఏదో దాడు ప్రజల మధ్యలో వెళ్ళిపోయి, ప్రజలు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో, అంటే ఇప్పుడు ఢిల్లీ ముంబై అంటే చాలా రద్దీగా ఉండే ప్రదేశాలు, అలాంటి చోట్ల రద్దీగా ఉండే ప్రదేశాల్లో యాక్చువల్లీ మొన్న ఇప్పుడు ఈ ఢిల్లీలో బ్లాస్ట్ అయిన ఏరియా కూడా ఎర్రకోట దగ్గర, రెడ్ ఫోర్ట్ అంటారు కదా, ఎర్రకోట దగ్గర చాలా ప్రమాదకరమైన స్టేజ్లో. అంటే అక్కడే ఒక గుడి కూడా ఉంది, హిందూ మతస్థులు కార్తీక సోమవారం కాబట్టి మొత్తం అందరూ కూడా గుమిగూడే అవకాశం ఉన్నదే. అక్కడికి వెళ్ళి బ్లాస్ట్ అవ్వాలి కారు, కానీ ప్రమాదవశాత్తు అది అదృష్టానికో దురదృష్టానికో కొంతమంది ప్రాణాలు పోయినాయి, వాళ్ళందరూ ఆత్మకు శాంతి చేకూరాలి. కానీ దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు అనుకోవాలో మనకు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ముందుకెళ్ళి పేలితే కొన్ని 100,000 మంది జనాలు ఆ టెంపుల్ దగ్గర ఉంటారు కార్తీక సోమవారం అని. ఇక్కడ పేలిన దానికి ఓ 10 మంది వరకు మన ఢిల్లీ ప్రజలు చనిపోయారు. అంటే 2 విధాలుగా, ఒకటి అదృష్టం కూడా, ఇంకోటి దురదృష్టం కూడా, 2 విధాలుగా కూడా జరిగింది ఇది. సో అంత దారుణమైన స్థితిలో ఉన్నాం అన్నమాట మనం. ఈ దాడులు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, హర్యానా వీళ్ళకి సహకరించింది పాకిస్తాన్. ఈ దాడులను ఎక్కడ చేయాలంటే జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, హైదరాబాదు ఇలాంటి చోట్ల చెయ్యండి అని వీళ్ళకి హ్యాండ్లర్లు ఎవరు ఇచ్చారు, అసలు హ్యాండ్లర్ల కింద ఎవరున్నారు, ఎవరు సహకరిస్తున్నారు దీని అంతటికీ పదార్థాలు ఇవ్వడానికి కానీ, AK-47 గన్లకు కానీ, ఈ RDX కానీ అని అంటే ఖచ్చితంగా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్ వాళ్ళే సరఫరా చేసినట్టు వెల్లడి. అంటే చాలా వరకు 90% కన్ఫర్మేషన్ వచ్చింది, ఇంకా 10% కన్ఫర్మేషన్ రావాలి మన భద్రతా దళాలకి. అరెస్ట్ అయిన డాక్టర్ ముజమ్మిల్, షాహిన్, అదిల్ అహ్మద్. అరెస్ట్ అయిన డాక్టర్లు ముజమ్మిల్, షాహిన్, అదిల్ అహ్మద్. ఓకే. వీళ్ళు ఎక్కడ దాశారు ఈ విష పదార్థాలు, ఈ 3 టన్నుల RDX ఇవన్నీ అంటే హాస్పిటల్లో వీళ్ళు చేసే వృత్తిలో, వీళ్ళు చేసే వ్యాపారాల్లో అందరికి కనపడేలాగా దాయిరేళ్ళు. వీళ్ళ దగ్గర రెగ్యులర్గా పనిచేసే కూలీలు, వాళ్ళని కూడా ఒక మతానికి, ఒక కులానికి సంబంధించిన వ్యక్తుల్ని పెట్టుకుంటారు వీళ్ళు, వేరే వాళ్ళని పెట్టుకోరు. ఖచ్చితంగా వేరే వాళ్ళని పెట్టుకుంటే ఆ వేరే వాళ్ళు బయట పెడతారు, మన గుట్టు రట్టు చేస్తారు, మనం పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి, లేకపోతే దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాం, దేశంలో తిని బతుకుతానే భారతదేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాం అని చెప్పి తెలిసిపోద్దని వేరే వాళ్ళని పెట్టుకోరు. వీళ్ళ కూలీలలో వీళ్ళు దాచిపెట్టి ఇదంతా కూడా తతంగం గడిపారు. ఓకే. ఢిల్లీ, అలీగఢ్, కాశ్మీరు ఇప్పటి వరకు దాడులు జరిగిన ప్రదేశాలుగా మనం గుర్తించాం. దాడులు జరిగిన ప్రదేశాలుగా భద్రతా దళాలు కూడా దాడులు చేసిన ప్రదేశాలు ఏంటంటే ఢిల్లీ, అలీగఢ్, కాశ్మీరు ఇప్పటి వరకు దాడులు జరిగినాయి. ఓకే.
గుజరాత్ ఏటీఎస్ ఐఎస్ఐఎస్ తోటి సంబంధాలు ఉన్నట్టు ఈ ముగ్గురు డాక్టర్లకి కూడా సంబంధాలు ఉన్నట్టు నివేదికలో తేలింది. ఆల్మోస్ట్ విచారణలో బయటపడ్డాయి నిజాలన్నీ కూడా. ఐఎస్ఐ తోటి ఈ ముగ్గురు డాక్టర్లకు కూడా సంబంధాలు ఉన్నాయన్నమాట. ఓకే, గుజరాత్ ఏటీఎస్లో ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్టు ఈ ముగ్గురికి స్పష్టమైంది. ఇక్కడ కూడా ఒక డాక్టరు ఉండడం అనేది మనకి ఎంత దురదృష్టకరమో అర్థం చేసుకోండి. ఈ మాడ్యూల్ సభ్యులు లక్నో ఆర్ఎస్ఎస్ కార్యాలయం, ఆజాద్పూర్ మండి, నెక్స్ట్ అహ్మదాబాద్, ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో ఈ బ్లాస్టులు చేయాలి, జనాలను ప్రాణ నష్టం ఎక్కువ తీసుకురావాలి, భయభ్రాంతులకు గురి చేయాలి దేశ ప్రజలని చెప్పి ఈ డాక్టర్ వృత్తిలో ఉన్న ఈ మహానుభావులు అనాలో లేకపోతే దుష్ట శక్తులు అనాలో, దేశంలో పడి బతికి దేశాన్ని నాశనం చేయాలనుకున్న దుష్ట శక్తులు అనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేను ఇప్పటి వరకు చెప్పిన పేర్లన్నీ కూడా మరి ఇందులో కులాలు మతాలు అని చెప్పి తీసుకొచ్చారు అని మాట్లాడతారు. కానీ వాస్తవానికి మాట్లాడుకోవాలంటే ఇప్పటి వరకు నేను వీడియోలో చెప్పింది కానీ నాకున్న సమాచారం చెప్పింది కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక కులానికి సంబంధించిన వాళ్ళు, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు అనేది నా నోటితో నేను చెప్తే మళ్ళీ నాకు బడి ఏడుస్తారు. మీరే అర్థం చేసుకోండి. మన దేశ ప్రజలు, మన దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి మనం చేస్తున్న అభివృద్ధి ఏంటి అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, దేశ ప్రధానమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దేశ ప్రజలు అందరూ హర్షించదగ్గ విషయం. కానీ మనలో మన చుట్టూ మమేకం అయిపోయి మన చుట్టూ తిరుగుతానే మనం ఒక దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ ప్రాణ నష్టం జరిగించి రద్దీ ప్రదేశాల్లో మన దేశ భద్రతని, మన దేశ ఐక్యతని చిన్నాభిన్నం చేసి దేశాన్ని అల్లకల్లోలం చెయ్యాలి అనే ప్రయత్నాలు ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్క దేశ పౌరుడి మీద, ప్రతి ఒక్క భారతీయుడు అనే ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్న ప్రథమమైన బాధ్యత ఏంటంటే వీఆర్ ఇన్ డేంజర్ సిచ్యువేషన్. మనం చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం, మన మీద ఉన్న ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రతి కదలికని అబ్జర్వ్ చేయి. ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చున్నో లేకపోతే బాంబ్ బ్లాస్ట్ అయిపోద్దామని ఇంట్లో ముసిగేసుకుని కూర్చోవడం కాదు. చూడు, అబ్జర్వ్ చేయి, ఎవడి కదలికలు ఏంటి, ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎవరెవరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరితో మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కటి భారతీయుడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా గమనించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు బ్లాస్ట్ అయిన దాంట్లో నీ బంధువు ఉండొచ్చు, నీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఉండొచ్చు, లేకపోతే నువ్వే ఉండొచ్చు. అర్థం చేసుకో ఆ పెయిన్ ఎలా ఉంటుంది, వెనకాల ఉన్న వాళ్ళకి ఆధారం ఏంటి. లేకపోతే ఈరోజు మన మీద రద్దీ ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టులు సృష్టించి తర్వాత మిగతా ఏరియాల్లో కూడా బాంబ్ బ్లాస్టులు చేయరనేది ఎంతవరకు మనం జీర్ణించుకోగలం? ఎంతవరకు వీళ్ళు ఇలా బాంబ్ బ్లాస్టులు చేసుకుంటానో, లేకపోతే మిగతా దేశాలను చూస్తున్నాం మనం. ఎన్నో దేశాలు అల్లకల్లోలం అయిపోయినాయి ఈ బాంబ్ బ్లాస్టింగ్లతోటి. మన దేశం మీద, మన ప్రజల మీద, మన తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ వంటి రద్దీ ప్రదేశాల్లో, జమ్మూ కాశ్మీరు, ఉత్తరప్రదేశ్, కాశ్మీరు, ఇలాంటి చోట్ల, హర్యానా, ఇలాంటి ఢిల్లీ, ఎర్రకోట దగ్గర ఎంతో రద్దీ ప్రదేశం, ఇలాంటి చోట్లే చేయడానికి సన్నాహాలు చేసి డైరెక్ట్ బాంబ్ బ్లాస్ట్లే చేసేస్తున్నారు అని అంటే అర్థం చేసుకోండి. రద్దీ లేని ప్రదేశాల్లో కదలికలను అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క భారతీయుడు, భారతీయ పౌరుడు, భారతీయ మహిళ, భారతీయ విద్యార్థి, ప్రతి ఒక్కరి మీద, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవారు, పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరి మీద ఉన్న బాధ్యత ఒకటే. ఈరోజు మీరు మీ ఇంటి చుట్టుపక్కల, మీరు హౌస్ రెంట్కి ఇచ్చినా లేకపోతే ఎవరన్నా రెంట్కి వచ్చినా మీ చుట్టుపక్కల ఎవరన్నా కొత్తగా అనుమానాస్పదంగా తిరుగుతున్నా దగ్గరలో ఉన్న పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దేశ భద్రతకి భంగం కలిగించకుండా మీ వంతు మీరు తోడ్పడండి. ప్రతి ఒక్కరూ బోర్డర్కి వెళ్ళి ఆర్మీ డ్రెస్ వేసుకుని సైనికుడే అవసరంలా. ప్రతి ఒక్కరూ భద్రతా దళాలు అని చెప్పేసి ఆఫీసర్లు అవ్వాలి, లేకపోతే మనకి పదవి లేదు కదా, మనకు అధికారం లేదు కదా, లేకపోతే నేనేం పోలీసునా, లేకపోతే నేనేం చేస్తాను సామాన్యుడిని, లేకపోతే నాకు ఎందుకులే అని చెప్పి ఉండని అవసరంలా. ప్రతి ఒక్కరూ ఒక ఆర్మీ లాగా పనిచేస్తే
మన దేశం వైపు ఒక చిన్న చీమ కూడా పక్క దేశం నుంచి రాలేదు. మన దేశ ప్రజల్ని ఒక చిన్న చీమ కూడా హాని తలపెట్టాలంటే లిటరలీ ఉచ్చ కార్చుకుంటుంది. ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క భారతీయ మహిళ కూడా ఈరోజు ఒక ఆర్మీ లాగా పనిచేయాలి. ప్రతి అనుమానాస్పద కదలికల్ని గమనించాలి. ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉండి దేశ భద్రతకి తోడ్పాటునివ్వాలి. దేశ ప్రధాని మీద, లేకపోతే దేశ ఆర్మీ మీద, భద్రతా సిబ్బంది మీద, భద్రతా దళాల మీద మనం ఇంత నెత్తిడి భారం వేసేసి వాళ్ళే కాపాడాలి, వాళ్ళే చెయ్యాలి, వాళ్ళ అధికారాలు లేకపోతే వాళ్ళు చేయాల్సిన పని ఇది మనది కాదు అనుకుంటాక లేదు. ఈరోజు నువ్వు ఉంటావు, నీ ప్రాణం పోయిన తర్వాత అయ్యో నేను కూడా ఆ రోజు పలానా వాడిని ఇలా చూశానే, వాడి గురించి చెప్పుండాలి అని చెప్పి ఆకాశంలోకి వెళ్ళి నువ్వు అనుకున్నా ఎవరికి వినపడదు, ఏమి చేయలేవు. సో అర్థం చేసుకో, ప్రశ్నించడమే కాదు ప్రతి ఒక్క కదలికని గమనించడం కూడా నీ ప్రథమ కర్తవ్యం. తెలుగు వాళ్ళే అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్ కొత్త ఆప్షన్ వచ్చింది, ప్రతి లాంగ్వేజ్లో వినొచ్చు. నాకు తోచింది అంటే నేను చెప్పాలనుకున్నది నేను చెప్తున్నాను. మన దేశాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలి అనేది. దేశ భద్రత, దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు బయట పెట్టడం ఒకటే కాదు, దేశంలో ఉన్న ప్రతి తప్పుని ఖండించాలి, దేశంలో ఏం జరుగుతున్నది అనేది వాస్తవాలు ప్రజలకు వివరించాలి. ఈరోజు ఎంతోమంది మేము జర్నలిస్టులు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని బో అని మురిగే ఎద్దవాళ్ళందరూ కూడా ఈరోజు నోరు లేవట్లేదు. ఎందుకు లేవట్లేదు? మీకు ఎంత తిన్నారు మీరు? మీకు వాళ్ళకి సంబంధాలు ఉన్నాయా? లేకపోతే మీరు కూడా దేశం నాశనం అయిపోవాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారా? మేలుకో భారతీయుడా, ఇప్పటికైనా మేలుకో. లేకపోతే ఆ దేశంలో బాంబ్ బ్లాస్టరా, ఈ దేశంలో బాంబ్ బ్లాస్టరా, ఒక్క రాత్రికి రాత్రి దేశం నాశనం అయిపోయిందిరా అని చెప్పుకుని చదువుకుని చూస్తున్నాం మనం వీడియోలు. మన దేశానికి ఆ గతి వస్తే మన భారతీయుల పరిస్థితి ఏంట్రా, మన పరిస్థితి ఏంట్రా, మన భవిష్యత్తు ఏంట్రా, మన పిల్లల భవిష్యత్తు ఏంట్రా, మన ప్రజల భవిష్యత్తు ఏంట్రా అని చెప్పేసి ఆలోచించండి. ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ సమయస్ఫూర్తితోటి ప్రతి ఒక్క కదలికని గమనించండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఎవరి మీద అనుమానాలు ఉన్నా తప్పేం కాదు. వాడు మంచోడైతే మనతో కలిసి ఉంటాడు, వాడు చెడ్డోడైతే 100 మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. సో ఈ RDXలు, AK-47లు ఇలాంటి 100,000 వచ్చినా కూడా భారతీయుడు వెంట్రుకు పీకలేరు. భారతీయులందరూ అనుమానాలు వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టుకోగలిగితే, చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేయగలిగితే, ఏ ఒక్క లఫూట్ నా కొడుకు మన భారతదేశాన్ని వెంట్రుక కూడా పీకలేరు. జై హింద్, జై భారత్.